అధ్యక్షత వహిస్తున్నటువంటి మరియు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుజాత మేడం గారికి మరియు అధ్యాపక బృందానికి జడ్జెస్ అండ్ నా తోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి సమావేశంలో జాతీయ సమైక్యత ఉపాధ్యాయ పాత్ర. జాతీయ సమైక్యత అంటే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేది ప్రఖ్యాతి గాంచింది. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం ఏ విధంగా అయితే ఉన్నదో ఈ జాతీయతా భావం అనేది కూడా ఒకటి. ఇది 19వ శతాబ్దానికి ముందు పురాతనమే కానీ ఈ 20వ శతాబ్దానికి మాత్రం ఆధునికమైనది. దేశభక్తి, జాతీయతా భావం. దేశభక్తి వేరు, జాతీయతా భావం వేరు. ఎందుకంటే దేశభక్తి అనేది ప్రేమకు సంబంధించింది. జాతీయతా భావం అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్త వర్ణ, కుల, జాతి అన్ని మతాల వారు కలిసి ఐక్యతంగా ఏదైనా సమస్య వస్తే ఉద్యమించినప్పుడే ఆ భారతదేశ సమైక్యత అనేది, జాతీయత సమైక్యత అనేది ఏర్పడుతుంది. మరి ఈ జాతీయత సమైక్యతలో లోపాలు ఏంటి అంటే ఆర్థిక పరంగా కానీ లేదంటే భాషాపరంగా భాషాపరత రాష్ట్రాల వల్ల కానీ అనేక విధాలుగా లోపాలు జరుగుతున్నాయి. మరి దీనిలో మొన్న జరిగినటువంటి దిల్సుఖ్ నగర్ బాంబు పేలుల్లో జరిగిన నగ్న సత్యం ఏంటంటే ఇంతవరకు కూడా దిల్సుఖ్ నగర్ బాంబు ఫిబ్రవరి 21 జరిగింది. కానీ 1.5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా దానిపైన ఇంతవరకు అరెస్టులు కానీ అసలైన నిందితులు పట్టుకోవడం కానీ జరగలేదు. ఓన్లీ ఒక ఎఫ్ఐఆర్ మాత్రమే బుక్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మన భారతదేశంలో ఉన్న విద్యా విధానం మరియు పాలకుల అవినీతితనం, లంచగొండితనం ఇవన్నీ కూడా మన భారతదేశ ఐక్యతను కుంటుపరుస్తున్నాయి. మరి భారతదేశ ఐక్యత సాగాలంటే ఉపాధ్యాయుని పాత్ర ఎంతో పవిత్రమైనది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆచరించేవాడే ఉపాధ్యాయుడు. మరి అటువంటి ఆచరణలో ఉన్నప్పుడే ఉపాధ్యాయుని విద్యార్థి ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. మరి దేశ సమైక్యతలో ఉపాధ్యాయుని పాత్ర అతి పవిత్రమైనది, మరి ఎంతో ఉన్నతమైనది. అటువంటి స్థితిలో ఉన్న మనం పాఠశాలలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో భాగంగా జాతీయత నాయకుల మరియు దేశభక్తి గేయాలు అనేటువంటివి ప్రతిరోజు వాళ్ళకు వినిపించాలి. మరియు అసెంబ్లీ జరిగినప్పుడు ప్రతి 10 నిమిషాలు కూడా రోజు నీతి బోధన జరగాలి. ఆ విధంగా మనం పార్టిసిపేట్ చేయాలి. పిల్లలతో కూడా తెప్పించాలి. మనం ఏ విధంగా అయితే ఇక్కడ బైబిల్ ప్రవచనాలు ఏ విధంగా చెప్తున్నారో అదేవిధంగా పాఠశాలలో కూడా వెళ్ళినప్పుడు చెప్పాలి. భరత ఖండము చక్కని భార్యావు హిందువు లేక చూడవై అని అన్న రామ్ గోపాల్. మరియు దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు గట్టి మాటలు గట్టి పెట్టని చెప్పినటువంటి గురజాల వెంకట అప్పారావు గారి మాటలు ఇక్కడ సభ మీద మాట్లాడుతున్నట్లు కాకుండా మన జీవితంలో ఎప్పటికైనా దేశాన్ని ఐక్యతగా ఉంచాలని తెలియజేసుకుంటూ అందరూ ఆ విధంగా తెలియజేసుకుంటారని సవినయపూర్వకంగా విన్నవించుకుంటూ అదేవిధంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మేడం గారికి ఒక చిన్న విన్నపం. మనం అసెంబ్లీ జరిపించుకున్నప్పుడు కనీసం ఒక రోజుకు ఒక నాయకుడి గురించి అయినా చెప్పుకుంటే బాగుంటుందని నా యొక్క సవినయపూర్వకమైన విన్నపం. దయచేసి ఈ విన్నపాన్ని అమలుపరుస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.